అసలే తుమ్మితే ఊడిపోయి ముక్కులు భయంగా కాపురం చేస్తున్నారు. ఎప్పుడు విడాకులు తీసుకుంటారో ఏంటో అర్థం కాని పరిస్థితి. అలాంటి కాపురంలో ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడితే ఇక అది ఎంతకాలం అని కంటిన్యూ అవుతుందండి. పైగా 15 ఏళ్ళు పెట్టారు టార్గెట్. తెలుసా నేను దేని గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమైంది కదా. కూటమి ప్రభుత్వంలో పొత్తు ధర్మం గురించి 15 ఏళ్ల పాటు ఏంటి మేము కలిసే ఉంటాం అని అన్న వాళ్ళు ఏంటి మేము బానిసలమా, మేమైనా బానిసలమా, ఇంకెంతకాలం మేము కాపు కాయడానికైనా మేము. కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అని మాట్లాడుతాడు ఒక ఎమ్మెల్యే. ఇంకో ఎమ్మెల్యే ఏం మాట్లాడతారు అనుకున్నారు? అబ్బాయి అదేం కాదు, 2029 ఎన్నికల్లో కూటమి నుంచి మన పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారు అని చెప్తున్నాడు. అసలు ఓపెన్గా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు, స్వతంత్రం లేనట్టుగా ఏంటి. పైన అది నాయకులు మాత్రం అధినాయకులు అయితే కనుక ఎలా అంటే స్టడీస్ అప్పుడు కాకుండా ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుంది అన్నట్టుగా ఏదో అలా 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 మేనేజ్ చేసేస్తారు. ఇలాంటి రాజకీయ పార్టీలు మనగలుగుతాయా? ఎక్కువ కాలం మనగలుగుతాయా కూటమిలో? చూద్దాం. దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక 2 వీడియోలు అయితే నేను మీకు పెట్టబోతున్నాను. వాటిని ఖచ్చితంగా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అయితే కనుక రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ప్రజలకు తెలియాలంటే కనుక మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కూటమి కొంప ముంచేస్తాయేమండి ఈ 2 వీడియోలు. కూటమి కొంప ముంచేస్తాయేమో. ఎందుకంటే లోపల ఉక్రోసం తట్టుకోలేక మాట్లాడేవాళ్ళు కొంతమంది అయితే ఏంటి ఏదో రకంగా మనమే పైచేయిగా ఉండాలని మాట్లాడేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు పంతం నానాజీ గారు ఆయన ఏం మాట్లాడినా కొంపటి కింద ఉంటుంది. పంతం నానాజీ గారి గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారినే చాలా దారుణంగా తిట్టినటువంటి వ్యక్తి అతను. కానీ ఆయన మాట్లాడి మాట ఏంటంటే మేము ఇంకా బానిసలమేనా అంటే కట్టు బానిసలమేనా అన్నట్టుగా, మేము ఇంకా బానిసలమేనా అంటే కాపు కాయడానికేనా, దాని అర్థం వచ్చేటట్టుగా ఆ రకంగా అర్థం వచ్చేటట్టుగా కొన్ని మాటలు మాట్లాడాడు ఆయన. ఏమని? పవన్ కళ్యాణ్ గారే సీఎం జనసేన నుంచి కావాలని అందరూ అనుకుంటున్నాం అని అయితే మాట్లాడాడు. అంటే తిట్ట పెట్ట పోరా డాష్ అని ఒకటి ఉంటుంది మాట, సామెత, మొత్తక సామెత, అలా మాట్లాడాడు ఆయన. కానీ ఎందుకు మాట్లాడాడు ఈయన అలాగనంటే కనుక అంతకు ముందు మాట్లాడారు ఎవరైతే పల్లా శ్రీనివాసరావు గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే అలా కాదు, కానీ మీకు వాళ్ళు మాట్లాడిన మాటలు నేను వీడియో పెడతాను చూడండి ఒకసారి. మీ అందరి సారథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా మన పార్టీ నుంచే ఉంటారని సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశాన్ని కాపుగాయడానికి పార్టీ పెట్టలేదు ఇక్కడ. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ వచ్చింది. రేపు 2029లో మీ అందరి సారథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా మన పార్టీ నుంచే ఉంటారని సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశాన్ని కాపుగాయడానికి పార్టీ పెట్టలేదు ఇక్కడ. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ వచ్చింది. అది జరిగింది. కాబట్టి అసలే తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, నానా గొడవలో రభస కింద ఉంది కూటమిలో. చాలా మందికి అంటే అధినాయకులకి వాళ్ళకి సఖ్యత ఉంటే ఉండొచ్చేమో, కానీ కూటమిలో గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే ఎమ్మెల్యే స్థాయి నియోజకవర్గాల్లో కావచ్చు, ఏంటి మండల కేంద్రాల్లో కావచ్చు, చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. మన వాళ్ళకి కాదనమాట. ఎప్పుడు తుమ్మితే ఊడిపోతుంది అర్థం కాదు. అలాంటి ముక్కులు వేసుకుని చాలా మాటలైతే మాట్లాడతారు. ఇవన్నీ జరిగే పనేనా? కాబట్టి వీళ్ళకి బాధ ఉండొచ్చు, పంతం నానాజీ గారికి బాధ ఉండొచ్చు, మేము ఇంకెంతకాలం కాపు కాసే వాళ్ళగా ఉండాలని. ఉండాల్సిన వాళ్ళకి ఉండాలి కదా బాధ. అర్థమైందా మీకు? ఆయన మాత్రం స్టడీస్ అప్పుడు లేకుండా ఎంతకాలమైనా ఎలా ఉంటే చాలు నాకు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఎంతకాలం కొనసాగుతుంది? రానున్న నేపథ్యంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయో ఆ నేపథ్యంలో అస్సలు ముందుంది ముసళ్ళ పండగ అని ఒక మాట చెప్పాలి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఎందుకంటే మాకు ఆల్రెడీ 50% కావాలి, మేము ఆధిక్యం ఉన్న చోట మేమే పోటీ చేస్తాం అని ఎవరు నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడారు, అలాగే నాగబాబు గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏమి సీరియస్ యాక్షన్లు వచ్చాయి వాళ్ళ మీద తెలియదు, కానీ మళ్ళీ ఆ మాటలే రిటర్న్ వెనక్కి తీసుకుని అదంతా ఏమీ లేదు, మేము ఎక్కడ అధిష్టానం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తాం, బలాబలాలది ఏముంది అని మాట్లాడారు. కొంతమంది ఏమో 45 అంటున్నారు, కొంతమంది ఏమో 55% జనసేనకి ఇవ్వాలని అన్నారు. అసలు వాళ్ళకి ఇచ్చేదని వీళ్ళు తీసుకునేదని. కాబట్టి చూస్తున్నాం మీ అందరూ కూడా ఎలాంటి కుమ్ములాటతోటి ఎంతవరకు సాగుతుంది అనేది మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.